భారతదేశంలో స్త్రీలకు ఇవ్వబడినటువంటి స్థానం మహోత్కృష్టమైనటువంటి స్థానం. ఎందుచేత అంటే ఒక తల్లిగా కానీ ఒక చెల్లిగా కానీ లేదు, అసలు మగవాని యొక్క జీవితాన్ని తీర్చిదిద్ది ధర్మపథం వైపు నడిపించగలిగినటువంటి అన్ని విభూతులు కూడా ఆమెను ఆశ్రయించి ఉన్నాయి. అటువంటి స్త్రీ ఉదాత్తమైనటువంటి శీలవైభవం కలిగినటువంటిది. మహాభారతంలో కుంతీదేవి యొక్క చరిత్రని పరిశీలనం చేస్తే కొన్ని అద్భుతమైనటువంటి విశేషములు గోచరిస్తాయి. ఆమె సకల గుణములకు నిధి. బహుశः ఆవిడ జీవితంలో పడినన్ని కష్టాలు పడిన వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ప్రతిరోజు సూర్యోదయ సూర్యాస్తమయాలై వెలుతురు చీకటి మారి మారి ఎలా వస్తూ ఉంటాయో అలా ఆవిడ జీవితంలో కష్టం సుఖం మారి మారి వస్తూనే ఉంది. ఆవిడ ఈ క్షణంలో పర్వత శిఖరాగ్రం మీద ఉంటుంది, మరుక్షణంలో ఆవిడ అగాధంలో కూరుకుపోతూ ఉంటుంది. ఆవిడ పొందినన్ని ఉద్ధాన పతనములు చాలా తక్కువ మంది జీవితంలో చూస్తారు. ఇన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆమె జీవితంలో పట్టినటువంటి సహనం అనితర సాధ్యమైనటువంటి విశేషం. అంత ఓర్పుతో, అంత దార్శనికతతో, అంత ముందు చూపుతో, అంత వ్యవహార దక్షతతో, అంత ధైర్యంతో ఆవిడ పరిస్థితులను ఎదుర్కొంది. ఇన్ని సుగుణములు కలిగినటువంటి తల్లి జీవితంలో అనుకోనటువంటి సంఘటన ఒక్కటి జరిగింది. ఆ జరిగినటువంటి సంఘటన ఒక్కటి మహాభారతం యొక్క దిశని మార్చేసింది. అసలు ఆ సంఘటన కుంతీదేవి జీవితంలో జరిగి ఉండకపోతే మహాభారతం అలా జరిగి ఉండేదా అనేటటువంటి అనుమానం కూడా వస్తుంది. అంత గొప్పదైనటువంటి కుంతీదేవి యొక్క జీవిత చరిత్రని పరిశీలనం చేస్తే నిజంగా మనం జీవితంలో వచ్చేటటువంటి చిన్న చిన్న కష్టాలకి భయపడిపోయి విచలితులమైపోయి ఇక పైకి లేవలేక ముందుకి నడవలేక సతికిల పడిపోయేటటువంటి దైన్యమైనటువంటి స్థితి నుంచి ఉద్ధరింపబడతాం. ఆ తల్లి పొందిన కష్టాల ముందు, ఆమె చూపించినటువంటి ధైర్యం ముందు, ఆమెకున్నటువంటి ధార్మిక నిష్ట ముందు నిజంగా మనం ఏ పాటి పొంది ఉన్నాం అన్నది స్ఫూర్తిగా తీసుకున్న నాడు జీవితంలో ప్రస్థానం చేయడం చాలా తేలిక. అంత గొప్ప చరిత్ర కలిగినటువంటిది కుంతీదేవి. ఆమె యొక్క జీవితాన్ని మహాభారతాంతర్గతంగా ఒక్కసారి పరిశీలనం చేసేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఆది పర్వంలో మొట్టమొదట కుంతి చరిత్రము అని ప్రారంభం చేశారు. ఆ కుంతి చరిత్రము అని ప్రారంభం చేసినప్పుడు ఆమె యొక్క పుట్టుపూర్వోత్తరాల గురించి ప్రస్తావన చేశారు. యాదవ కుల విభుడగు శూరుడను నాతడు ఆత్మతనూజలయందు పెద్దదాని అంబుజముఖి ధవళాక్షి వసుదేవు చెలియలి పృథాయను చెలువ ప్రీతి తన మేనయత్త నందనుడు అపుత్రకుడైన ఆ కుంతి భోజన కర్ధితోడ కూతుగా ఇచ్చిన కోమలి అతని ఇంట తానుండి అనేక విప్రవరుల అతిథిజనులకు అవారితముగ తండ్రి పనుపున ఇష్టాన్నదాన మొనర చేయుచున్న దుర్వాసుడన్ సిద్ధమౌని వచ్చే అతిథియై భోజన వాంఛ చేసి. శూరుడు అనబడేటటువంటి ఒక మహానుభావుడు, ఆ శూరుని యొక్క పౌత్రుడు కృష్ణ పరమాత్మ. అటువంటి శూరునికి కుమార్తెగా జన్మించినటువంటిది కుంతీదేవి. ఇంత గొప్పది. ఆమె పుట్టుకతోనే అనేకమైనటువంటి సుగుణములకు నిధి. ఆమె కొత్తగా జీవితంలో అలవరుచుకున్నవి కావు, పుట్టుకతో వచ్చాయి. ఎంత మంచి గుణములు కలిగినది అంటే ఆత్మతనూజలయందు పెద్దదాని. ఆ శూరుడికి పెద్దదైనటువంటి ఆ కుంతీదేవి అంబుజముఖి. బాహ్యంలో ఆమె సౌందర్యం చాలా గొప్పది. ఒక పద్మము యొక్క సౌందర్యం ఎలా ఉంటుందో ఆమె ముఖ సౌందర్యం అటువంటిది. ధవళాక్షి, తెల్లని కన్నులు కలిగినది. వసుదేవు చెలియ, ఆమె సాక్షాత్ శ్రీకృష్ణ పరమాత్మకి చెల్లెలైనటువంటిది. పృథాయను చెలువ, ఆమెకి పుట్టినింటి వారు పెట్టినటువంటి పేరు పృథ.
ప్రీతి తన మేనత్త నందనుడు అపుత్రకుడైన ఆ కుంతిభోజన కర్ధితోడ కూతుగానిచ్చిన. ఈ శూరుడు ఏం చేశాడంటే తన మేనత్త కొడుకైనటువంటి వాడు ఆ కుంతిభోజుడు అనబడేటటువంటి ఆయనకి పిల్లలు లేరు అన్న కారణం చేత తన కుమార్తె అయినటువంటి ఈ పృథని దత్తత స్వీకారం చేయించి కుమార్తెగా ఇచ్చాడు. కాబట్టి శూరుడు యొక్క కుమార్తె అయినటువంటి కుంతీదేవి కుంతిభోజుని యొక్క కుమార్తెగా పెరిగి పెద్దదైంది. అంటే కుంతిభోజుని యొక్క పెంపుడు కూతురు. నిజానికి పుట్టింట్లో ఆవిడ ఎక్కడ పుట్టిందో అక్కడ ఆమెకి పెట్టబడినటువంటి పేరు పృథ. కానీ కుంతిభోజుని యొక్క కుమార్తెగా పెరిగి పెద్దదవుతోంది కాబట్టి ఆమెకి కుంతి అని పేరు వచ్చింది తండ్రి పేరు మీదుగా. జనకుడి కూతురు జానకి, హిమవంతుని కుమార్తె హైమవతి, భృగుని కూతురు భార్గవి, ఇలా పేరు వచ్చినట్టే కుంతిభోజుని యొక్క కుమార్తె కనుక ఆమెకు కుంతి అని పేరు వచ్చింది. ఆమెకి సహజంగా పుట్టుకతోటి ఒక అద్భుతమైనటువంటి లక్షణం ఉన్నది. ఏమిటది అంటే అనేక విప్రవరులకు అతిథిజనులకు అవారితముగా తండ్రి పనుపున ఇష్టాన్నదానమునర చేయుచున్న ఆమె ఇంటికి వచ్చినటువంటి అతిథులకు అలాగే ఇంటికి వచ్చినటువంటి విప్రులకు చాలా ఆదరభావంతో అన్నం పెట్టేది. అన్నం పెట్టడం అనేటటువంటిది నిజానికి ఒక కళ. ఎందుకని అంటే మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలనం చేయండి. అన్నం పెట్టడం అనేటటువంటిది యాంత్రికంగా పెట్టారనుకోండి, ఆ తినేటటువంటి వ్యక్తికి ఏ విధమైన తృప్తి ఉండదు. అలాగని అన్నం పెట్టి అదే పనిగా మాట్లాడించారనుకోండి, అప్పుడు కూడా అన్నం తింటున్నవాడికి ఏమి తింటున్నాడో దాని మీద ధ్యాస ఉండదు. అన్నం పెట్టి ఒక పదార్థం కలుపుకోకుండానే ఇంకో పదార్థం తీసుకొచ్చి వడ్డన చేసేసే ప్రయత్నం చేశారనుకోండి, ఆయనకి దృష్టి కేంద్రీకృతం అవ్వదు. ఒక పదార్థం తిన్న తరువాత ఆయనకి మారు కావాలేమో అడిగి జాగ్రత్తగా వడ్డించకుండా ఇలా ఒక పదార్థం తీసి కలుపుకునేటప్పటికి మళ్ళీ తీసుకొచ్చి చటుక్కున విస్తట్లో ఇంత పదార్థం వేసేస్తున్నారు అనుకోండి, ఏ పదార్థాలు ఎన్ని తిన్నా మొట్టమొదట వడ్డించిన విస్తరి అలాగే విస్తరిగా ఉండిపోతుంటే ఆయనకి భయం వేస్తుంది. ఏమిటి ఈ పదార్థాలు ఎప్పటికవుతాయి అని. ఇది ఒక రకంగా చెప్పాలంటే భోజనం అనేటటువంటి పేరుతో ఇంటికి పిలిచి హింస పెట్టడం. ఓ అన్నం వడ్డించడం అంటే దానికి ఒక మర్యాద ఉంటుంది. భోజనం పెట్టడం అనేటటువంటిది ఎంతో ప్రేమతో చేయవలసినటువంటి పని. అవతల వారికి అది శక్తి, అవతల వారికి అది ప్రాణం, అవతల వారికి అదే కార్యం చెయ్యడానికి కావలసినటువంటి ప్రధానమైనటువంటి మూలభూతం. కాబట్టి అన్ని పదార్థాలు కొద్ది కొద్దిగా వడ్డించి ఆయన అభీష్టం మేరకు మారు వడ్డించి ఆయన తృప్తిగా హాయిగా సంతోషంగా నేను యజ్ఞం చేశానన్నంత తృప్తితో భోజనం చేసి వెళ్ళేటట్టుగా ఒక వాతావరణాన్ని సృష్టించడం అనేటటువంటిది ఒక పరిణతికి సంబంధించిన విషయం. భోజనం పెట్టడం అనేటటువంటి దాని వెనక ఉన్న మర్మాన్ని తెలుసుకున్న నాడు ఎంత ప్రేమతో పెట్టవలసి ఉంటుందో తెలుస్తుంది. రెండు, అతిథి దేవోభవ. ఇంటికొచ్చినటువంటి అతిథి సాక్షాత్ పరమేశ్వర స్వరూపుడు కాబట్టి అది భగవత్ ప్రసాదంతో సమానం. అలా ప్రవర్తించగలగాలి. అది ధర్మానికి సంబంధించిన విషయం. అది 10 మంది తెలుసుకోవలసినటువంటి విషయం. భోజనం పెట్టడం అన్నదానికి ఎంత గౌరవం ఇచ్చాడంటే వెంకటేశ్వర స్వామి అంతటి వాడు శ్రీనివాస కళ్యాణ సమయంలో వచ్చినటువంటి అతిథులందరికీ అన్నం పెట్టి చిట్ట చివరన తాను వకుళమాత అలాగే చతుర్ముఖ బ్రహ్మగారు కుమారుడు కాబట్టి ఆయన భోజనం చేశారు తప్ప ఇంటికి వచ్చిన వారితో కలిసి భోజనం చేయలేదు. అతిథుల యొక్క ఉచ్ఛిష్టం తినాలని సత్సంప్రదాయాన్ని నేర్పడం కోసం శ్రీ వెంకటేశ్వరుడంతటి వాడు అలా భోజనం చేశాడు పద్మావతి కళ్యాణ సన్నివేశంలో. అయినప్పుడు ఇన్ని విషయాలు పిల్లలకి తెలియాలి, వాళ్ళలా చెయ్యాలి అని మనం ఊహ చెయ్యనూకూడదు. అలా ఒకవేళ వాళ్ళు చెయ్యలేకపోతే తప్పు పట్టనూ కూడదు. వాళ్ళకి ప్రేమతో నేర్పవచ్చు, దోషం లేదు. కానీ యజమానులకు తెలిసి ఉండడం అన్నది ఎవరైనా ఆలోచన చేసే విషయం. కుంతిభోజుడి ఇంట్లో కుంతిభోజుని భార్య లేదా? కుంతిభోజుని యొక్క పరివారం లేరా? కానీ కుంతిభోజుడు ఇంటికొచ్చినటువంటి అతిథులకు విప్రులకు అన్నం పెట్టడం అనేటటువంటి సందర్భం వస్తే అది కుంతిభోజుడు పెడుతున్న అన్నం అవుతుంది. అందుకే ఆయన తన భార్యని ఆ కార్యక్రమం కోసమని చెప్పేసి ఉంచలేదు.
లేదా పరివారానికి అప్పచెప్పలేదు, కుంతీదేవికి అప్పచెప్పాడు. అంటే ఆమె చిన్నతనం నుంచే ఎంత పరిణతి కలిగినటువంటి తల్లో మీరు ఆలోచించండి. అంత శీలవైభవం ఉన్నది, అంత మర్యాదస్తురాలు. అందుకే ఆమె ఏం చేసేది అంటే, ఆ కుంతి భోజన కర్ధితోడ కూతుగా ఇచ్చిన కోమలి ఆతని ఇంట తానుండి అనేక విప్రవరులకు అతిథిజనులకు అవారితముగా తండ్రి పనుపున ఇష్టాన్నదానమునర చేయుచున్న, తండ్రి పనుపున అన్నదానం చేస్తోంది. అన్నదానం అంటే దాని ఉద్దేశ్యం ఇంటికి వచ్చిన వాళ్ళకి వడ్డించి వాళ్ళందరికీ భోజనం పెట్టడం అనేటటువంటి కార్యక్రమాన్ని నిర్వహణ చేస్తోంది. అందులో వచ్చేటటువంటి దోషం ఎవరికి చెందుతుంది? తండ్రికి చెందుతుంది. తండ్రి మర్యాదని గుర్తుపెట్టుకుని ఒక పెళ్లి కాని పిల్ల, చిన్న పిల్ల ఇంత అద్భుతంగా నిర్వహిస్తోంది. ఆమె ఇలా అన్నం పెడుతూ నిర్వహిస్తున్నటువంటి సమయంలో దుర్వాసుడను సిద్ధమౌని వచ్చే అతిథి అయి భోజన వంచ చేసి, మహానుభావుడు సమస్తమైనటువంటి సిద్ధులను పొందినవాడు. దుర్వాసో మహర్షి పొందనటువంటి సిద్ధి లేదు. అటువంటి ముని ఆయన ఒకనాడు అతిథిగా వచ్చాడు. అతిథి అంటే చెప్పి రావాలి అని కూడా నియమం ఏముంటుంది? అన్ని వేళలా మనం పిలిస్తేనే రావాలని ఏం లేదుగా. ఆయన వచ్చాడు. ఆయన చాలా కోపధారి. చిన్న విషయంలో తేడా వచ్చినా ఆయన ఒప్పుకోడు. అన్నిటికన్నా చాలా కష్టం ఏమిటో తెలుసా? అన్నం పెట్టడమే. దుర్వాసుడను సిద్ధమౌని వచ్చే అతిథి అయి భోజన వంచ చేసి, మహానుభావుడు సమస్తమైనటువంటి సిద్ధులను పొందినవాడు. దుర్వాసో మహర్షి పొందనటువంటి సిద్ధి లేదు. అటువంటి ముని ఆయన ఒకనాడు అతిథిగా వచ్చాడు. అతిథి అంటే చెప్పి రావాలి అని కూడా నియమం ఏముంటుంది? అన్ని వేళలా మనం పిలిస్తేనే రావాలని ఏం లేదుగా. ఆయన వచ్చాడు. ఆయన చాలా కోపధారి. చిన్న విషయంలో తేడా వచ్చినా ఆయన ఒప్పుకోడు. అన్నిటికన్నా చాలా కష్టం ఏమిటో తెలుసా? అన్నం పెట్టడమే. ఎందుకంటే మీరు గమనించి ఉంటారు, ఇళ్లల్లో బావగారు బాగా కోపిష్టి అనుకోండి, మరదలు బావగారు వస్తున్నారు 2 రోజులు ఉంటారట అంటే హడిలిపోతుంది. దేనికి అంటే వంట చేయడం ఎలాగో, భోజనం పెట్టడం ఎలాగో, బావగారికి అన్నిటికీ కోపమే. బాబోయ్ మీరిద్దరూ అన్నదమ్ములైనా మీ పోలిక కాదాయన, కొంచెం కారం ఎక్కువైతే కొంచెం కోపం, కొంచెం లవణం ఎక్కువైతే కోపం, కొద్దిగా మాడితే కోపం, మినప్పప్పు వేగకపోతే కోపం, పోపు కరకరలాడకపోతే కోపం, అన్నీ కోపమే. అలా కోపంతో ఉన్నవాడికి వడ్డన చేసేటప్పుడు ముందే చేతులుడికి ఏ గిన్నో గరిటో కింద పడిపోతుంది. ఇంకా అక్కడి నుంచి ఆయనకి లేనిపోని కోపం వస్తుంది. కోపధారి విషయంలో వడ్డన చేయడానికి చాలా భయపడతారు. ఎందుకో తెలుసా? కోపం తొందరగా పైకొచ్చేది ఎప్పుడంటే ఆకలితో ఉన్నప్పుడే వస్తుంది. వ్యాసుడు చెప్పాడుగా, ఆకలితో ఉండి భోజనానికి వస్తాడుగా, అప్పుడు వడ్డన చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా వడ్డన చెయ్యాలో. ఏ పాటి తేడా వచ్చినా ఇబ్బందే. అందులో దుర్వాసో మహర్షి ఏమిటిది అని ఊరుకునే మనిషి ఏం కాడైనా. ఆయనకి కోపం వచ్చిందా అలా ఇలా ఉండదు. పైగా విశేషమైనటువంటి శక్తులు కలిగినటువంటి వాడు, అంతటి గొప్ప తపస్సు చేసినవాడు. అటువంటి వాడు అతిథిగా వచ్చాడు. ఆయనకి అన్నం పెట్టడం అనేటప్పటికీ యథార్థానికి ఏం జరగాలి అక్కడ? పిల్లవి వీళ్ళందరికీ పెడుతున్నామంటే సాత్వికులు ఏదో వస్తున్నారు, తింటున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ వచ్చినవాడు దుర్వాసో మహర్షమ్మ, పెళ్లి కాని పిల్లవి, ఏదైనా తేడా వచ్చిందంటే, ఆయన ఏదైనా శాపవాక్కు విడిచిపెట్టాడంటే నీ జీవితం యొక్క భద్రత దెబ్బతింటుంది. కాబట్టి పెద్దవాళ్ళం మేము ఉన్నాం కదా, ఇవాళ మేము వడ్డిస్తామన్నారు. కానీ కుంతిభోజుడు అలా ఎవరికీ అప్పచెప్పలేదు. అంటే మీకు ఈ పద్యంలో చెప్పకపోయినా పద్యం ద్వారా మీకేమర్థం అవుతోంది అంటే, ఆమె వయసునకు చిన్నదేమో కానీ పరిణతికి పెద్దది. ఆమె అలా వడ్డించగలదు. అటువంటి వాడికి వడ్డించడం అంటే మాటలు కాదు, కొద్దిగా పెట్టు అన్నాడు అనుకోండి. కొద్దిగా అన్న మాటకి ఏమిటి అర్థం? మీరు ఇంత వడ్డించారనుకోండి, ఇన్ని మాట్లాడగాలి నిన్ను అన్నాడు అనుకోండి, కమండలంలో నీళ్ళు తీసుకుంటాడు. కొద్దిగా ఎక్కువైందనుకోండి, ఏమనుకుంటున్నావు అంత పెడుతున్నావు అంటాడు. చాలా జాగ్రత్తగా వడ్డన చేయాలి. వడ్డన అనేటటువంటిది అవతల వారి యొక్క ఇంగితాన్ని పరిశీలనం చేస్తూ వారు తింటున్నటువంటి స్థితిని బట్టి ఎంతో జాగ్రత్తగా మౌనంగా చేయవలసినటువంటి ప్రక్రియ. యథార్థానికి అందులో కొంత తర్ఫీదు ఉంటే తప్ప చటుక్కుని గిన్నెలు గరిటెలు పట్టుకోకుండా ఉండడమే మంచిది. కాబట్టి
ఇప్పుడు ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఇవ్వలేదు, అది కుంతిదేవికే అప్పచెప్పాడు ఆయన. నువ్వే దుర్వాసో మహర్షికి కూడా ఆతిథ్యం ఇయ్యి, నువ్వే వడ్డనచి. అంటే ఇప్పుడు ఆమె పరిణతి ఏమిటో చెప్పడానికి మీకు ఆ ఒక్క వాక్యం సరిపోతుందా? ఆమె పెద్దరికం ఏమిటో, చిన్నపిల్ల వయస్సు చేత, పరిణతి చేత బహుదొడ్డ మనిషి, అంత పరిణతి కలిగినటువంటిది. ఇంతమంది పెద్దవాళ్ళు అంతఃపురంలో ఉంటే కుంతిదేవిని మాత్రమే దుర్వాసో మహర్షి యొక్క ఆతిథ్య నిర్వహణకు కుంతిభోజుడు నియమించాడు. తప్ప నువ్వు వద్దు ఇవ్వాల అనలేదు. చూడండి, పిల్లలు ఏదో వడ్డిస్తుంటారు, ఎవరో పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళు కూర్చున్నారు అనుకోండి, దేవతార్చన అంటారు, భోజనం అనరు, దేవతార్చన అంటారు మర్యాదకి. దేవతార్చనకి కూర్చున్నారనుకోండి, చటుక్కుని పెద్దవాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఆ పప్పు గిన్నో లేకపోతే అన్నపు గిన్నో ఏదో అందుకని, ఆగాగు నీకు తెలీదు, బాగుండదు, వడ్డిస్తాం, మేము వడ్డిస్తాం, చటుక్కుని ఒకదానికోటి ముందు వడ్డించేసి వెనక వడ్డించేసి చేస్తే మర్యాదగా ఉంటుంది, ఇంటి గౌరవం పాడైపోతుంది, కాసేపు మీరు పక్కన ఉండండి, ఆ పంక్తికి వడ్డించండి, మేము వడ్డిస్తాం అని చెప్పి పెద్దవాళ్ళు వచ్చి జాగ్రత్తగా వడ్డన చేస్తారు. అక్కడ ఇంటికి విప్రులు వచ్చినా అతిథులు వచ్చినా కుంతే వడ్డించింది, దుర్వాసో మహర్షి వచ్చినా కుంతే వడ్డించింది. ఎవరు లేక కాదు, చాలామంది ఉన్నారు. ఇంతమంది ఉన్నా ఆమె కన్నా కూడా సౌశీల్యవంతులు, ఆమె కన్నా పరిణతి ఉన్నవారు మాత్రం అక్కడ ఉన్నవారు కారు. వయసులో పెద్దవారేమో, పెళ్ళైన వాళ్ళేమో, కానీ పెళ్ళి అవ్వకపోయినా ఈమెకున్న అతిథి మర్యాద వాళ్ళకుందని చెప్పడం కష్టం. దుర్వాసుడం సిద్ధమౌని వచ్చే అతిథి అయి భోజన వాంఛ చేసి, ఆయన భోజనం చెయ్యాలన్న కోరికతో వచ్చాడు. అంటే ఏమిటి దాని అర్థం? ఆయనకి బాగా ఆకలేసింది, ఆకలేస్తే అన్నం తింటారు, దాహం వేస్తే నీళ్లు తాగుతారు, అనారోగ్యం వస్తే ఔషధ సేవనం చేస్తారు, బడలిపోతే నిద్రపోతారు. ఇందులో మిగిలినవి వేరు, అవి సుఖాన్ని కోరవు. మంచినీళ్ళు ఇవ్వడం చాలా తేలిక, బడలిపోయిన వాడికి అరుగు చూపించినా పడుకుంటాడు. అలాగే అనారోగ్యంతో ఉన్నవాడికి మందు తీయగా ఉందా చేదుగా ఉందా అన్నదాంతో సంబంధం లేదు, ఇది ఔషధము అని వైద్యుడు చెప్తే సేవిస్తాడు. ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టడం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? ఆయన కోపము పొందడానికి అవకాశం లేకుండా చూడాలి, అదే సమయంలో భగవత్ సేవగా పెట్టగలగాలి. అందున వచ్చినవాడు ఎవరు సామాన్యుడా? సిద్ధమౌని. అటువంటి వాడికి పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా పెట్టాలి. కాబట్టి కుంతిదేవి ఆయన యొక్క ఆతిథ్యాన్ని నిర్వర్తించి, ఎలా నిర్వర్తించింది అనడానికి ఒక్కటే ఉదాహరణ. ఆయన చాలా ప్రీతి చెందాడు అనుకోండి, వరం ఇచ్చి వెళ్ళిపోతాడు. ఆయన అప్రీతి చెందాడు అనుకోండి, శాపం ఇచ్చి వెళ్ళిపోతాడు. కాబట్టి ఆయన తృప్తి పొందారా లేదా అన్నదాని కోసం వేచి చూడవలసిన అవసరమే ఉండదు, అప్పుడే తెలిసిపోతుంది. ఆయనకి వడ్డించినటువంటి విధానానికి ఆయన ఎంతో సంతోషాన్ని పొందాడు. చిన్న పిల్లవి ఎంత గొప్పగా వడ్డించావమ్మా అన్నాడు. అని నీకు ఒక వరం ఇస్తాను కుంతి అన్నాడు. ఏమా వరం అని ఆవిడ నమస్కారం చేసి చూస్తోంది. నేను నీకు ఒక మంత్రాన్ని ఉపదేశం చేస్తాను, నువ్వు ఈ మంత్రాన్ని మనసులో స్మరణ చేసి ఏ దేవతా స్వరూపాన్ని భావన చేస్తావో ఆ దేవతా స్వరూపము నీ చెంతకు వచ్చి నీకు సంతానాన్ని అనుగ్రహిస్తుంది అన్నాడు. ఒక కన్నెపిల్లకి ఎందుకండి ఆ వరం? అసలు అది ఎందుకు ఆ వరం అంటే, దుర్వాసో మహర్షికి తగినంత పరిణతి లేక వరం ఇచ్చాడు అనుకోవాలా? అందులో ఆవిడ ప్రమేయం ఏమైనా ఉందా? ఇలాంటి వరం ఒకటి అడుగుదామని ఆవిడ ఏమైనా అనుకుందా? నేను చాలా తృప్తి పొందాను కుంతి నీ అతిథి సేవకి, నువ్వేదైనా వరం అడుగు అంటే ఏ కన్యపిల్లైనా ఏం కోరుకుంటుంది? వివాహమైన తరువాత భర్త వలన అటువంటి సంతానాన్ని పొందాలని కోరుకుంటుంది. అంతేకాని ఒక మంత్రము ద్వారా దేవతానుగ్రహంతో సంతానాన్ని పొందాలి అని ఎందుకు కోరుకుంటుంది అసలు? కాబట్టి అసలు కుంతీదేవి ఈ వరం అడుగుతుందా? ఆవిడ అడగదు. మరి దుర్వాసో మహర్షి ఎందుకు ఇచ్చినట్టు ఈ వరం? ఆయన ఇచ్చారు, వద్దు అని ఆమె అనగలదా? అటువంటి కోపధారి తృప్తిపడమే గొప్ప. తృప్తిపడి మంత్రం ఇచ్చాడు, ఇది నువ్వు వాడుకుని తీరాలి, దీని వలన సంతానమును పొంది తీరాలి, నీకున్న సంతానంలో ఒక్కడైనా ఈ మంత్రం వలన ఉండాలి, నేను గమనిస్తూ ఉంటాను అన్నాడు అనుకోండి, అప్పుడు ప్రమాదం. అలా ఏమైనా అన్నాడా? ఆయన అలా ఏమనలేదు. నీకు ఎప్పుడైనా అలా సంతానాన్ని పొందాలని అనిపిస్తే దేవతలని, నీకు ఇష్టం వచ్చినటువంటి దేవతని ఈ మంత్రంతో పిలువు, ఆ దేవత వచ్చి నీకు సంతానాన్ని ఇస్తాడు.
కన్యాగర్భము ధర్మసమ్మతము కాదు కాబట్టి అదేం చిన్న విషయం కాదు. కాబట్టి అసలు ఆ కోరికే కోరదు. పోనీ పరిణితి లేని పిల్లండి అందామా, ఆమె ఎంత పరిణితి కలిగినది, వచ్చిన అతిథులకు భోజనం పెట్టడంలోనే ఎంత పరిణితి ఉంటే మిగిలిన విషయాల్లో అటువంటి పరిణితి లేనిది అని మీరు ఎలా అనుకుంటారు? ఆవిడకి అన్నం వడ్డించడం ఒకటి వచ్చండి అనగలరా? అనలేరు. అంటే అన్నం వడ్డించడం ఒకటి బాగా వస్తే దాని వెనక చాలా వచ్చి ఉంటాయని గుర్తు. చాలా చిన్న విషయంగా మనం భావన చేస్తాం, కానీ దాని వెనక అంత వర్మ ఉంది, దాని వెనక నిజమైన ప్రేమ ఉంది. ఆ అన్నం పెట్టడంలో అంత ప్రేమ ఉంది. ఒక్కొక్క ఇంట తిన్న భోజనం మనం మరిచిపోలేము, అంత జ్ఞాపకం ఉండిపోతుంది. ఎంత ప్రేమతో, ఎంత ఆదరంతో మన గౌరవాన్ని, మన వ్యక్తిగతమైనటువంటి పరిమితులను దృష్టిలో పెట్టుకొని ఎంత మర్యాదతో వాళ్ళు ప్రవర్తించారన్నది మీరు ఆఖరి ఊపిరి వరకు మర్చిపోలేరు. అంత ప్రేమగా ఉంటుంది. కాబట్టి అది చిన్న విషయము అని చెప్పడానికి వీలు లేని విషయం. సరే, వరం ఇచ్చాడు. కుంతిదేవి ఏం చేసిందంటే కొంతకాలం గడిచింది. ఒకనాడు ఆమె గంగా తీరానికి స్నానానికి బయలుదేరుతోంది. బయలుదేరుతుండగా ఆమె మనసులో ఒక ఆలోచన వచ్చింది. ప్రచోదయాత్ అంటుంది కదా వేదం, ధియో యో న ప్రచోదయాత్. మీరు ఏ పని చెయ్యండి, ఎంత పూజ చెయ్యండి, ఆఖరణ మంత్రపుష్పం దగ్గరికి వచ్చేటప్పటికి ఆ దేవతలను ఏమడుగుతారంటే నా బుద్ధిని ప్రచోదనము చేయుగాక. జీవితంలో అక్కర్లేని తప్పు ఒక్కటి చేశాడనుకోండి, బుద్ధి గడ్డి తిని అంతే. ఎంత కీర్తి సముపార్జించిన వాడైనా భూమిలో దిగిపోతాడంతే. కాబట్టి నిరంతరము బుద్ధులు ప్రేరేపింపబడుగాక. మంచి వైపుకి బుద్ధి ప్రేరేపింపబడాలి. ఎవరు బుద్ధిని ప్రేరేపించేది అంటే దేవతలు ప్రేరేపిస్తారు బుద్ధిని. అందుకే తన్నో దుర్గి ప్రచోదయాత్. మీరు ఏ పూజ చేస్తే ఆ పూజతో ఆ దేవతని మా బుద్ధులను ప్రచోదనం చేయమని అడుగుతారు. ఆ రోజున స్నానానికి వెడుతున్నటువంటి కుంతి మనసులో ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. అసలు దుర్వాసో మహర్షి నాకు ఒక వరం ఇచ్చారు కదా, ఒక మంత్రం ఇచ్చారు కదా, ఆ మంత్రము ద్వారా నేను ఏ దేవతని పిలిస్తే ఆ దేవత వచ్చి నాకు సంతానమును అనుగ్రహిస్తుంది కదా, ఈ మంత్రం ఫలిస్తుందా? ఎంత ప్రమాదకరమైనటువంటి పరిశీలనం చేస్తోంది ఆవిడ. అదప్పుడు చెయ్యవలసినటువంటి పరిశీలనమా? ఆమె కన్య. అది ఫలిస్తే ఎంత ప్రమాదం, ఫలించకపోతే అంతకన్నా ప్రమాదం. అంతటి సిద్ధముని గురువిచ్చినటువంటి మంత్రం ఫలించకపోతే అంటే గురువుగారు పనికి మాలిన వారిని ముద్ర వేద్దాం అనుకుంటోందా కుంతి? ఆమె అంత అమాయకురాలా కాదు కదా. మరి ఎందుకు వచ్చింది అసలు అటువంటి ఆలోచన? ఈశ్వర ప్రచోదనం అని చెప్పవలసి ఉంటుంది. ఏ ఈశ్వర ప్రచోదనానికి దుర్వాసో మహర్షి అటువంటి వరం ఇచ్చారో, అప్పుడు అవసరం లేని వరాన్ని ఏ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఇచ్చాడో అటువంటి ఆలోచన ఆమెకు కలిగింది. పైగా సాధారణంగా అంతఃపుర స్త్రీలు బయటికి వెడుతున్నారు అంటే పక్కన చెలికెత్తెలు ఉంటారు. ఆమె ఆ రోజున చెలికెత్తెల్ని వెంట పెట్టుకోకుండా ఒక్కతే వెళ్ళింది. అంటే స్నానం చేసిన తరువాత నేను ఈ మంత్రాన్ని పరిశీలనం చేస్తే ఒకవేళ నాకు సంతానము చటుక్కున కలిగితే అది ఎవరికీ తెలియకుండుగాక. మనసులో ఏదో ఆలోచన లేకపోతే సాధారణ అంతఃపుర నియమాలకి వ్యతిరేకంగా ఒక్కతే గంగానది స్నానానికి ఎందుకు ఎడుతుంది? ఒంటరిగా గంగానదిలో స్నానం చేసింది. స్నానం చేసి తలెత్తి చూసేటప్పటికీ బాలభానుడు కనపడ్డాడు. బాలసూర్య బింబం బహుసౌందర్యవంతంగా ఉంటుంది. ఏ దేవతని పిలవాలి అని కదా మరి పరీక్ష చేయాలంటే ఎవరో ఒక దేవతని పిలవాలి కదా. ఇప్పుడు ఎంత బాగున్నాడో అనిపించి ఇది ఒక విచిత్రమైన విషయం. ఎందుకని అంటే ఆ మంత్రం చదివితే సంతానం పుడుతుంది. అంటే మానసికంగా ఒక రకమైనటువంటి సంతోషాన్ని సూర్య భగవానుడి యొక్క దర్శనము చేత పొందింది కుంతి. పొంది ఆ మంత్రము తనదగు హృదయమున ఆ కన్య నిలిపి ఆదిత్యునకు అర్ఘ్యమిత్తి నాకు నిమ్ము ప్రియమ్మున నీయట్టి పుత్రునంబుజమిత్ర. ఓ పద్మమిత్రుడా, కమలబాంధవుడా, ఏ నీ కిరణములు సోకేటప్పటికి పద్మములు విచ్చుకుంటాయో అటువంటి నీకు అర్ఘ్యాన్ని ఇస్తున్నాను. అది 2 చేతులతో ఎత్తి గంగానదీ జలాల్ని అర్ఘ్యమిచ్చి ఆమె ఆ మంత్రము
తనదగు హృదయమున ఆ కన్య నిలిపి దుర్వాసో మహర్షి ఇచ్చినటువంటి మంత్రం ఏదుందో దాన్ని మనసులో ఒక్కసారి ధ్యానం చేసి ఆ మంత్రాన్ని చెప్పి లోపల ఆమె ఆ ఆదిత్యునకు సూర్యబింబానికి నమస్కారం చేసి ఒక మాట అంది, ప్రియమ్మున నీయట్టి పుత్రునిమ్ము అంబుజమిత్ర, నీలాంటి కొడుకుని నాకు ఇయ్యి. అది దేనికంది? మంత్రం పనిచేస్తుందా చేయదా అని. మంత్రం పనిచేస్తుందా చేయదా అంటే అది ఇచ్చినవాడు దుర్వాసో మహర్షి. ఆవిడికి నమ్మకం లేక అంది అనడానికి కుదరదు. మళ్ళీ చెప్తున్నాను, ఆమె పరిణితి ఎటువంటిది, ఆవిడకి మంత్రం మీద నమ్మకం లేదండి అనడానికి ఏం సరిపోదు అక్కడ. కానీ ఎందుకు వచ్చిందో మరి పాపం ఆవిడకి ఆ బుద్ధి పరిశీలిద్దాం అనుకుని ఆమె నమస్కారం చేసి ఈ మాట అంది. అనగానే అని కేలు ముగిచి నిలిచిన వనజాయత నేత్రకడకు వచ్చెను గగనంబున నుండి కమలమిత్రుడు తన తీవ్రకరత్వముడిగి తరుణద్యుతితో. ఉదయిస్తున్న బింబం క్షణానికి ప్రకాశాన్ని పుంజేసుకుంటుంది, ఎర్రగా మొదలవుతుంది బింబం. సముద్రపుటుని ఇటువంటి ఋతువులో అయితే బాగా తెలుస్తుంది, వసంత ఋతువులో అయితే మంచు ఉండదు, అది సముద్రంలోంచి పైకి లేస్తుంది. ఎర్ర కాంతి వచ్చి ముందు ఏదో ఎర్రటి బంతి వచ్చినట్టు లేదా ఎవరో కుంకం బొట్టు పెట్టినట్టు వస్తుంది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.